హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇందిరమ్మ ఇల్లు గ్రామాల్లో మనం ఎలా కట్టుకుంటున్నాం, బిల్లులు, వాటి గురించి నేను ఆల్రెడీ మీకు అప్డేట్స్ ఇస్తూనే ఉన్నాను. ఇప్పుడు హైదరాబాద్ అంటే ఔటర్ రింగ్ రోడ్డు లోపల ఉన్న 16 కాన్స్టిట్యున్సీలు అంటే 16 నియోజకవర్గాల్లో రాష్ట్ర ప్రభుత్వం కట్టిస్తున్న 8,000 ఇండ్లకు సంబంధించిన ఎలా దరఖాస్తు చేసుకోవాలి, ఎక్కడ చేసుకోవాలి, ఎంత కట్టాలి డబ్బులు అనే విషయాలు ఈ వీడియోలో మీకు పూర్తిగా తెలియజేస్తాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి, కామెంట్ రూపంలో మీ అభిప్రాయాన్ని తెలియజేయండి. అయితే వీటి యొక్క రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏంటంటే, ఔటర్ రింగ్ రోడ్డు లోపల హైదరాబాద్ లోపల గత 10 సంవత్సరాల నుంచి నివసిస్తూ ఉండాలి. తర్వాత సంవత్సర ఆదాయం వచ్చేసి 6 లక్షలకు మించి ఉండకూడదు. తర్వాత ఒక కుటుంబంలో ఒకరికి మాత్రమే ఇది వర్తిస్తుంది. తర్వాత ఔటర్ రింగ్ రోడ్డు పరిధి లోపల సొంత ఇల్లు కానీ సొంత స్థలం కానీ ఉన్నవాళ్ళు వీటికి అర్హులు కారు. అయితే జూలై 21 నుంచి ఆగస్టు 10 వరకు ఈ 20 రోజుల్లో అప్లికేషన్స్ తీసుకుంటారు. ఈ అప్లికేషన్స్ వచ్చేసి సంబంధిత వెబ్సైట్ ద్వారా కానీ, లేదంటే మీ సేవ ద్వారా కానీ, లేదంటే వాట్సాప్ ద్వారా అప్లికేషన్లు తీసుకుంటారు. తీసుకున్న తర్వాత లబ్ధిదారుల ఎంపిక ఎలా జరుగుతుందంటే, లక్కీ డ్రా ద్వారా పారదర్శకంగా లబ్ధిదారుల ఎంపిక జరుగుతుంది. అప్పుడు కూడా ఇల్లు రాని వాళ్లకు 10,000 రూపాయలు తిరిగి ఇస్తారు. మనం అప్లై చేసుకున్న తర్వాత మనకు ఒకవేళ ఇల్లు రాలేదనుకోండి, లక్కీ డ్రాలో మనం కట్టిన 10,000 రూపాయలు మనకు తిరిగి ఇచ్చేస్తారు. అయితే అప్లికేషన్ అయితే అలాగే ఉంటుంది అనుకోండి. వీళ్ళు చెప్తున్నట్టుగా 8,000 ఇండ్లు ఫైనల్ కాదండి. మొత్తం హైదరాబాద్ లోపల 1,00,000 ఇండ్లు కట్టాలని నిర్ణయించుకున్నారు. ప్రస్తుతానికైతే పైలట్ ప్రాజెక్టు కింద ఒక నియోజకవర్గానికి 500 చొప్పున 16 నియోజకవర్గాలకు కలిపి 8,000 ఇండ్లు నిర్మించి, ఆ పైలట్ ప్రాజెక్ట్ సక్సెస్ అయితే మిగతా 1,00,000 ఇండ్లు నిర్మించాలని చెప్పేసి నిర్ణయించుకున్నారు. వీటికి ప్రభుత్వం వచ్చేసి 5 లక్షలు ఇస్తుంది. ఈ ఇంటి యొక్క వ్యయాన్ని 11 లక్షలుగా విభజించారు. ఈ ప్రభుత్వం వచ్చేసి 5 లక్షలు ఇస్తుంది. మిగతా 6 లక్షల రూపాయలను లబ్ధిదారుడు భరించాలి. ఇప్పుడు 10,000 కడుతున్నాడు కదా, మిగతా 5,90,000ను 4 విడతలుగా కట్టాలని చెప్పేసి ప్రభుత్వం నిర్ణయించింది. అంటే 11 లక్షల రూపాయలతో మీకు ఇల్లు కట్టి రిజిస్ట్రేషన్ చేసి ఇస్తారు. ఇది ఒక 10 సంవత్సరాల వరకు అమ్ముకోవడానికి వీలు లేదు, కిరాయి ఇచ్చుకోవడానికి కూడా వీలు కాదు. ఈ వీడియో చూస్తున్న వాళ్ళందరూ కూడా హైదరాబాద్లో ఉండే వాళ్ళకు ఈ వీడియోను షేర్ చేయండి. ఎందుకంటే 20 రోజులు మాత్రమే సమయం ఉంది. అప్లై చేసుకునే విధానానికి టైం లేదు కనుక అందరికి షేర్ చేస్తే త్వరగా తెలుస్తుంది. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్.